ఒక దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయి, "నువ్వు ఈ దొంగతనం చేసావు కదా! నువ్వు దొంగవు కదా!" అంటే, "కాదు, కాదు. ఈ దొంగతనానికి నాకేం సంబంధం లేదు. నేను దొంగని కాదు, దొరని" అని చెప్పి అద్భుతంగా అందరిని నమ్మించగల శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక వర్గం మీడియా, ప్రధాన పత్రికలు. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాడికి నేను ఆధారాలు కూడా ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాయి వీడియోలో. గతంలో వైఎస్ భారతి గారికి సంబంధించి ఒక ఎపిసోడ్లో వారు రాసినటువంటి వార్తా కథనాలు, పెట్టినటువంటి డిబేట్లు, సాక్షి ఆఫీస్ మీద చేసినటువంటి దాడులు, అదేవిధంగా ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి కార్మూరు వెంకటరెడ్డి అరెస్ట్ ఎపిసోడ్కి సంబంధించి కార్మూరు వెంకటరెడ్డి గారు పంపిన లీగల్ నోటీస్కి సంబంధించి ఒక రిప్లై వచ్చింది. ఈ రిప్లైలోనే వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళు మేము దొంగలమని ఒప్పుకుంటూనే మళ్ళీ భయపెట్టేటువంటి ప్రయత్నం. మీ అందరికీ తెలుసు, వైసీపీ అధికార ప్రతినిధి కార్మూరు వెంకటరెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో తెలుసు, ఏ రకంగా అరెస్టు చేశారో తెలుసు, ఆ ఎపిసోడ్లో ఏం జరిగిందో కూడా తెలుసు. అంత సీసీ ఫుటేజ్ అంతా బయటకు వచ్చింది. కానీ అక్కడ జరిగింది వేరు, ఒక వర్గం మీడియాలో ప్రచారం చేసింది వేరు. బేస్లెస్, అసలు సమాచారమే లేదు. వీళ్ళేదో కార్మూరు వెంకటరెడ్డి ఇంట్లో ఉన్నట్టుగా, ఆ బాత్రూంలో దాక్కొని చూసినట్టుగా, బెడ్రూమ్లో మంచం కింద దాక్కొని చూసినట్టుగా, సోఫా వెనకాల దాక్కొని చూసినట్టుగా, అన్ని దగ్గరుండి చూసినట్టుగా వార్తా కథనాలు రాయడం జరిగింది. డిబేట్లు కూడా పెట్టడం జరిగింది. ఒకడేమో ఆర్పిక్ తాగాడంటాడు, ఒకడేమో గోడ దుక్కి పారిపోయే ప్రయత్నం చేశాడంటాడు. ఇట్లా ఎవడికి ఇష్టం వచ్చినట్టు రాసి కార్మూరు వెంకటరెడ్డిని అవమానించారు. మరి అవమానిస్తే ఊరికే ఉంటారా? అబద్ధ ప్రార్థన రాస్తే ఊరికే ఉంటారా? కాబట్టి లీగల్ నోటీస్ పంపించాడు. 7 రోజుల్లోగా క్షమాపణ చెప్పాలి, నన్ను అవమానిస్తూ మీరు వార్తలు రాశారు కాబట్టి అని లీగల్ నోటీస్ పంపడం జరిగింది. కార్మూరు వెంకటరెడ్డి గారు ఎందుకు లీగల్ నోటీస్ పంపించాడు ఈనాడికి ఒకసారి చూడండి. హైదరాబాద్ మూసాపేట పరిధిలో గేటెడ్ సముదాయంలోని ఆయన ప్లాటుకు ఉదయం 7:30 గంటలకు 4 పోలీసులు మఫ్టీలో వెళ్లారు. ఈ సమయంలో పోలీసులతో వెంకటరెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసులను తోసేసి విధులకు ఆటంకం కలిగించారు. అతి కష్టం మీద అరెస్ట్ చేసి అనంతపురం తీసుకొచ్చి గుంతకల్ డీఎస్పీ కార్యాలయంలో విచారించారు. సో ఇది వాళ్ళు రాసినటువంటి తప్పుడు వార్త అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ కార్మూరు వెంకటరెడ్డి ఇంట్లోకి వెళ్ళాలంటే కింద సెక్యూరిటీ వాళ్ళు కార్మూరు వెంకటరెడ్డి పర్మిషన్ తీసుకొని పంపాల్సి ఉంటుంది. సో అక్కడ వెళ్ళడానికి 15 నిమిషాలు టైం పడుతుంది. సో అక్కడ వాళ్ళు వస్తున్న సంగతి కార్మూరు వెంకటరెడ్డికి తెలుసు. ఈ తెలిసిన క్రమంలో మరి ఆయన ఫోన్ ఇంట్లో పెట్టి తప్పించుకోవడానికి అవకాశం కూడా ఉంది. అంటే అక్కడ కమ్యూనిటీలో 1400 ఇండ్లు ఉన్నాయి. ఏ ఇంట్లో దాక్కున్నా కూడా వాళ్ళు కనిపెట్టడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని అక్కడ. మరి అంత అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యక్తి పోలేదు. అక్కడ పోలీసులు వచ్చారు, వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడాడు, సహకరించాడు. వాళ్ళు లేదు ఇప్పుడు రావాలంటే కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు. మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అక్కడ. సో తప్పించుకోవడానికి ఛాన్సే లేదు, తోపలాడడానికి ఛాన్సే లేదు. ఒకవేళ అలాంటి సంఘటన ఏదైనా జరిగి ఉంటే పోలీసులు చెప్తారు కదా, పోనీ మెజిస్ట్రేట్ ముందన్న తెలియజేస్తారు కదా ఈ రకంగా చేశాడని చెప్పి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలుసు, ఇక్కడ వీళ్ళు పెద్ద మేధావులు కదా, ప్రపంచాన్ని శాసిస్తారు, వీళ్ళు చెప్పిందే వేదం కదా. మఫ్టీలో వచ్చిన పోలీసులు అంటారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము మఫ్టీలో రాకూడదు. మరి దాని గురించి మనం రాసామా? మఫ్టీలో వచ్చారు కదా, ఇప్పుడు మీరు అన్నట్టే అనుకుందాం, మీరు రాసినట్టుగానే మఫ్టీలో వచ్చిన వాడు పోలీసా కాదని మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? యూనిఫామ్లో వెళ్ళాలి, యూనిఫామ్లో వెళ్ళి నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన వివరణ తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఏంటనేది చూడాలి. మరి కనీసం అది కూడా లేదా? మఫ్టీలో వెళ్ళారు కదా, కాబట్టి కార్మూరు వెంకటరెడ్డి మీ లెక్క ప్రకారం చూస్తే కార్మూరు వెంకటరెడ్డి మీతో పాటు రావడానికి వ్యతిరేకించి ఉండవచ్చు అనేది రాస్తాం మనం? రాయం. మనం చెప్పేవని అబద్ధాలు, రాసేది తప్పుడు రాతలు. మళ్ళీ మేము దొరలమని చెప్పి గొప్పలు. ఆ రకంగానే వీళ్ళ అడ్వకేట్స్ ఏం చెప్తారంటే, ఇక్కడ ఎవరికైతే ఈనాడు కిరణ్ గారికి కార్మూరు వెంకటరెడ్డి గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటారు వాళ్ళ అడ్వకేట్స్, మీరు ఏదైతే నోటీసులో అక్కడ మెన్షన్ చేశారో అవన్నీ కూడా అబద్ధాలు, సత్యం కావు, అసత్యాలు. ఆయన వాస్తవానికి రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్, ఉషోదయ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉషా కిరణ్ మోజ్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలైనవి, మరియు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్. దీని ఉషోదయ ప్రచురణ విభాగం ద్వారా ఈనాడు తెలుగు డైలీ పత్రికను అమ్మకం చేస్తుంది. వీటన్నిటి ద్వారా ఏదో అమ్మకం చేస్తారంట వీళ్ళు. సో ఇక్కడ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నా క్లయింట్కి కంపెనీ మొత్తానికి పాలసీ రూపకల్పన, నియంత్రణ మరియు కంపెనీ వివిధ విభాగాల ఉషోదయ ప్రచురణ సహా అధిక స్థాయి పర్యవేక్షణలు మాత్రమే పాల్గొంటారు. ఆయన జర్నలిస్ట్ కాదు, ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు కాదు, ఈనాడు పత్రికలో వార్తల సేకరణకు సంబంధం లేదు, ఎంపిక చేసింది లేదు, ఎడిటింగ్ చేసింది లేదు, ప్రచురణ లేదు, ముద్రణ లేదు, అసలు ఏ దాంట్లో కూడా ఈయనకు సంబంధమే లేదంటున్నాడు. కానీ రామోజీరావు గారి ఆస్తులకు మాత్రం వారసుడు.
ఇక్కడ మార్గదర్శి కేసుకు సంబంధించి కోర్టులో జరిగితే నాకు సంబంధం లేదంటాడు. అందులో లాభాల సంబంధం, ఆయన చేసిన తప్పు కానీ ఆ కంపెనీ యొక్క తప్పిదాలు కానీ దానికి రిటర్న్గా మరి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన మనం చెయ్యం. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, అమరావతి గురించి సాక్షి ఛానల్లో ఒక డిబేట్ జరిగింది. జర్నలిస్ట్ కృష్ణరాజు గారు ఎవరో మాట్లాడారు అమరావతి గురించి. మాట్లాడితే వైఎస్ భారతి గారి ప్రోద్బలంతోనే, వైఎస్ భారతి గారు ఇలా మాట్లాడించారు, జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చెప్పించాడు, వాళ్ళు చెప్తేనే వీళ్ళు మాట్లాడారు, వీళ్ళు ప్రోత్సహించారని చెప్పి ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ప్రధాన మీడియాలో పెద్ద పెద్ద వార్త, ఫ్రంట్ పేజీల వార్త కథనాలు రాస్తే, డిబేట్లు పెట్టిస్తే, కొంతమందిని రెచ్చగొట్టి ప్లక్కార్డులు పట్టించి సాక్షి షాప్ మీద దాడులు చేపిస్తే, నిప్పులు పెడితే, తగలబెడితే, అన్నీ చేస్తే, మరి ఎవరో ఒక జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకి మరి వైఎస్ భారతి గారికి ఎట్లా సంబంధం అవుతుంది? ఇక్కడనేమో మీకు సంబంధం లేదంటారు, అక్కడనేమో వైఎస్ భారతి గారికి సంబంధం అంటారు. అది ఎట్లా లెక్క? అదేం న్యాయము? అక్కడ భారతి గారు కూడా ఏ రకంగా అయితేనా మీరు చెప్తున్న మేనేజింగ్ డైరెక్టరు జ్ఞానం లేదు ఆ వార్తల ప్రచారంలో కానీ డిబేట్లకు కానీ అని చెప్పి మీరు ఏదో చెప్తున్నారో, మరి సేమ్ భారతి గారు కూడా వర్తిస్తుంది కదా. మరి అక్కడ తప్పు ఎట్లయితుంది, ఇక్కడ రైట్ ఎట్లా అవుతుంది? ఇక్కడ ఇది మీది రైట్ అన్నప్పుడు అది కూడా రైటే కదా, అక్కడ అది తప్పు అన్నప్పుడు ఇది కూడా తప్పే కదా. మీ దగ్గరికి వచ్చేసరికి మీకు నొప్పి కలిగేసరికి మీకు సంబంధం లేదా, అవతల వాళ్ళకు మాత్రం సంబంధమా? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, చెరుకూరు కిరణ్కి ఇది సంబంధం లేదని మాత్రమే వీళ్ళు చెప్పారు. సో అక్కడ ఆ వార్త రాసిన దాని గురించి చెప్పట్లే. అంటే వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా, తప్పుడు వార్త రాసాము అని చెప్పి, అవమానకరంగా మాట్లాడామని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా. మరి దానికి సంబంధించి రాయాలి కదా, మేము నీ గురించి ఎక్కడ కూడా తప్పుడు వార్తలు రాయలేదు, నీ పేరు ప్రస్తావించలేదు, మాకు పలానా సోర్స్ ఉంటేనే మేము రాసాము అని చెప్పాలి కదా. అది ఏది ఇక్కడ చెప్పలే. వీళ్ళు తప్పు ఒప్పుకున్నట్టే, తప్పుడు కథనాలు రాసినట్టే. దొరికిపోయి కూడా మళ్ళీ ఏమంటారు వీళ్ళు, మీ క్లయింట్ని, అంటే ఇప్పుడు కారుమూరి వెంకరెడ్డి గారికి సంబంధించిన అడ్వకేట్కి పంపారనమాట, మీ క్లయింట్కి చెప్పండి ఇదే విధంగా కొనసాగిస్తామంటే రానున్న రోజుల్లో, అంటే ఈ లీగల్గా జరిగేటువంటి దీంట్లో ఆ ఖర్చులన్నీ కూడా కారుమూరి వెంకరెడ్డి భరించాల్సి ఉంటుందని చెప్పి రిప్లై ఇచ్చినారు. సో మొత్తానికైతే కారుమూరి వెంకటరెడ్డి మరి ఈనాడు లీగల్గా కదిలించడం జరిగింది. వాళ్ళేమో నీతులు చెప్తా ఉంటారు, మా పత్రికలు ఆడదూడొద్దని, ఈడదూడొద్దండి, ఆన్లైన్లో పెట్టుకొని దాని మీద డిబేట్లు పెట్టకండి, మీరు మాత్రం అందరి జీవితాల్లోకి దూరుతారు, అందరు పర్మిషన్ లేకుండా వార్త కథనాలు రాస్తారు, ఇష్టం వచ్చినట్టుగా రాసి అవమానపరుస్తారు, మీరు మాత్రం లీగల్ నోటీసులు పంపుతూ ఉంటారు. మీరు ఒక్కసారి పత్రిక రిలీజ్ అయ్యి పబ్లిక్ డొమైన్లో ఉన్న తర్వాత ఇంకంతే, దాని గురించి మాట్లాడకూడదు. లీగల్ పంపిస్తాం, అది పంపుతాం అంటే ఎట్లయితుంది? కరెక్ట్ కాదు కదా అది. మీకో న్యాయం, ఇతరులకో న్యాయం ఉంటుందా? ఉండదు కదా. సో ఆంధ్రజ్యోతి కూడా లీగల్ నోటీస్ పంపిన క్రమంలో వారి నుంచి ఇంకా రిప్లై అయితే రాలేదు. మరి రిప్లై వచ్చిన తర్వాత మరి వైసీపీ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చూడాల్సింది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.